హలో అండి, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాము. బాగా వాష్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్టు, కారం పొడి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, అలాగే కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పట్టేసుకుందాం. ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకుందాం. ఒక 10 minutes అలా పక్కకు పట్టేసుకుందాం. 10 minutes తర్వాత ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, షాజీరా ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసాక కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాం. చికెన్ వేసాక బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకుందాం. బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందాం. మరి కొద్దిసేపటి తర్వాత చూడండి బాగా మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను. నేను 2 glasses రైస్ అనేది యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుందాం. ఈ చికెన్లో మనకు కొద్దిగా వాటర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఒక గ్లాస్ వాటర్ లాగా ఉంది కాబట్టి 3 glasses వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ 3 glasses వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ అంతా వేసేసి బాగా కలుపుకుందాం. కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో అనేది. ఉప్పు కారం అనేది సరిగ్గా మీకు సరిపోకుండా ఉంటే మీరు కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని 2 విజిల్ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని. రెండు విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూస్తాం. ఒక 5 minutes ఉంచేసి తర్వాత విజిల్ అంతా మొత్తం అంతా తీసేసేయాలి. ఇలా మూత తీసి చూసుకుందాం. చూడండి ఇప్పుడు పైన మనం కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసేద్దాం. ఇలా లేయర్ లాగా వేస్తున్నాను. మీరు కావాలంటే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
ఈ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ బాగా కలిసేలా మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. హోటల్లో కంటే చాలా చాలా బాగుంటుంది.